పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల స్వరము, దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరి ఆమె ధరించుకున్నకు ప్రకాశమును నిర్మములైన సన్నపు నార బట్టలు ఆమె తీయబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరి అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధనులను రాయము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ప్రభు ఈ మాటలను దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు దేవా. వివాహము అన్నది ఒక గొప్ప మర్మంగా ఉన్నదని పౌలు గారు రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇది గొప్ప మర్మం అన్నాడు ప్రభువా. ఎస్, ఆ మర్మమును మాకు విప్పుతున్నందుకు స్తోత్రములు. గత కొన్ని వారాల నుండి కొన్ని మీటింగ్ల నుండి మాకు ఆ మర్మమును విప్పుతూ అనేక విషయాలు, వివాహ విషయాలు మాకు బయలుపరుస్తూ వస్తున్నావు దేవా. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ఖచ్చితంగా నీ అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయి. నీ వాక్యము ద్వారా నువ్వు ప్రతి బిడ్డను దర్శించు ప్రభువా. ఇక్కడ మేము చదివిన గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అది మాదే ప్రభువా. నీతో మాకు జరుగుతున్న వివాహం అది. నువ్వు మా భర్తవై ఉన్నావు, నువ్వు మా శిరస్సువై ఉన్నావు, నువ్వు మా ప్రాణనాథుడవై ఉన్నావు. మేము నీ ప్రియురాలమై ఉన్నాం, నీ యొక్క భార్య అయి ఉన్నాం మేము. అందుకే దేవా, నిజంగా భార్య భర్తల యొక్క సంబంధము అది గొప్ప మర్మమని నువ్వు చెప్పావు. నిజంగా మర్మము మాకు అర్థమవునట్లుగా మా హృదయాలలో తెరవమని ప్రార్థిస్తున్నా. ఇవాళ ఉదయం కూడా అనేక విషయాలను మాతో మాట్లాడావు. సాయంత్రం కూడా మరలా మాతో మాట్లాడమని నీ పరిశుద్ధాత్మ రంగం పైన ఉండి మమ్మల్ని అభిషేకించును గాక. నువ్వు బలిష్ఠుడైన దూతగా రంగంపైకి దిగిరా దేవా. నువ్వు దిగి వచ్చి నన్ను మరుగు చేసుకొని నీవే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, సాయంకాల సమయంలో ఒక చిన్న వర్తమానాన్ని మనము చూద్దాం. వివాహం మీద, వీటి మీదనే. పోయిన వారం మీటింగ్స్లో మనం ఏదైతే మనం ఎత్తుకున్నామో దాన్నే ఇప్పుడు మనము కొనసాగిద్దామని నేను ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి లేఖనము చెప్పినట్లుగా, వాక్యము చెప్పినట్లుగా ఒక వివాహం అనున్నది ఎలా ఉండాలో మన ప్రవక్త చాలా విషయాలు చెప్పాడు ఆయన. ఆమేన్. అయితే నేను ఇప్పుడు ఒక కొటేషన్ చదవకూడుతున్నాను. మెసేజ్ పేరు ఏం పేరంటే లుకింగ్ ఎట్ ద అన్సీన్, అదృశ్యమైన దాని వైపు చూచుట. వర్తమానం పేరు అదృశ్యమైన దాని వైపు చూచుట. మరి అది 1958 సంవత్సరంలో చెప్పబడింది. 1958 10వ నెల 3వ తారీఖున ప్రవక్త చెప్పాడు ఆ వర్తమానము. లుకింగ్ ఎట్ ద అన్సీన్, పారాగ్రాఫ్ 26, పారాగ్రాఫ్ 26. తెలుగులో లేదు, డైరెక్ట్ ఇంగ్లీష్లో ఉంది. నేను దాన్ని తెలుగు తర్జుమా చేస్తాను.
ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ఫైండ్ యువర్ గాడ్, యువర్ మేకర్. గొప్ప కార్యము నీవు నీ దేవుని కనుగొనుట, నిన్ను తయారు చేసినవని కనుగొనుట. డోంట్ మిక్స్ మ్యారీ. వివాహాన్ని కలుగొలుపు చేయవద్దు. డోంట్ మిక్స్ మ్యారీ అంటే వివాహాన్ని నువ్వు కలగొలుపుగా చేసుకోకూడదు. మిక్స్ మ్యారీ, కలగొలుపు. మ్యారీ ఏ బాయ్ దట్ బిలీవ్స్ జస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ డూ. నీవు ఏ విధంగా నమ్ముతున్నావో సరిగ్గా అదే విధంగా ఉన్న అబ్బాయిని వివాహము చేసుకో. మరలా చదువుతున్నాను, నీవు ఏ విధముగా నమ్ముచున్నావో సరిగ్గా అలాగూ నమ్ముచున్న అబ్బాయినే వివాహము చేసుకో. ఫర్ ఆఫ్టర్ ఆల్ గాడ్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీఆర్ ఇన్ ద ఎర్త్ టు డూ ఇస్ టు సర్వ్ హిమ్. మరియు కారణము ఎందుకనగా దేవుడే చాలా ప్రాముఖ్యమైన కార్యమై ఉన్నాడు ఈ భూమిపైన మనం ఆయనకు సేవ చేయడానికి. ఇఫ్ యూ మ్యారీ ఆర్ ఎనీథింగ్ కాంట్రరీ టు దట్, యూ విల్ పే ఫర్ ఇట్ ఇన్ ద డేస్ దట్ లేస్ హెడ్ ఆఫ్ యూ. నువ్వు గనక అలాంటి వివాహము చేసుకున్నట్లయితే, లేక అలాంటి వ్యతిరేకమైన దానిని నువ్వు ఎలాగైనా చేసుకున్నట్లయితే రాబోయే దినాలలో దాని వెల నువ్వు చెల్లిస్తావు. యు మస్ట్ ఆల్వేస్ రిమెంబర్, బై ఫెయిత్ నాట్ బై సైట్. నువ్వు ఎల్లప్పుడూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. విశ్వాసము ద్వారా మరియు చూపు ద్వారా కాదు. అంటే ఏ విషయాన్ని చేసినా నువ్వు విశ్వాసం ద్వారా చేయాలి. వాక్యం పైన విశ్వాసం ద్వారా, అంతేనే కనబడుతున్న దానిపైన కాదు. ఆమేన్. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతులు విశ్వాసం ద్వారా జీవించును. వి లుక్ ఎట్ ద అన్సీన్. అదృశ్యమైన దాని వైపు మనము చూచుచున్నాం. ఆమేన్. సో బ్రదర్ అంటున్నాడు, నీ యొక్క వివాహాన్ని కలుబొలుపు చేసుకోవద్దు. నువ్వు ఏ విధంగా నమ్ముతున్నావో సరిగ్గా అలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తినే, అలాంటి అబ్బాయినే నువ్వు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భూమిపైన ముఖ్యంగా మనం దేవునికి సేవ చేయడానికి ఉన్నాం మనము. ఆమేన్. హల్లెలూయా. మరి నువ్వు వివాహం చేసుకున్నప్పుడు లేక దానికి వ్యతిరేకంగా దానికి చేసుకున్నప్పుడు నువ్వు రాబోయే దినాలలో దాని వెల చెల్లిస్తావని ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. సో ఖచ్చితంగా ప్రవక్త చెప్పినట్టుగా, బైబిల్ చెప్తున్నట్లుగా మనం ఖచ్చితంగా దాన్ని గమనించాల్సిన వారమై ఉన్నాము. వివాహం చేసుకునేటప్పుడు సేమ్ ఫెయిత్. ఇవాళ పొద్దున అదే చెప్పిన నేను. విశ్వాసిని చేసుకోవాలి. యేసుక్రీస్తు విశ్వాస అయి ఉన్నాడు. వాక్యాన్ని నమ్ముచున్నవాడు ఆయన. మరి ఆయన ఎవరిని వివాహం చేసుకుంటాడు? ఆయన వాక్యాన్ని నమ్ముచున్న విశ్వాసినే ఆయన వివాహం చేసుకుంటాడు. అవిశ్వాసులైన వేషధారులైన వారిని ఆయన వివాహం చేసుకోడు. ఆయన గొర్రెపిల్ల వివాహము వాక్యాన్ని నమ్ముతున్న వారితోనే. ఆమేనంటారా? గొర్రెపిల్ల వివాహము వాక్యాన్ని నమ్ముచున్న వారితో మాత్రమే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. వేషధారితో ఆయన వివాహం చేసుకోడు ఆయన. ఆమేన్. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక కొటేషన్ చదవాలనుకుంటున్నాను. మెసేజ్ నేమ్ ఈస్ అబ్సల్యూట్. వర్తమానం పేరంటే సంపూర్ణత. బహుశా ఇది ఉన్నదనుకుంటున్నాను. 1963 4వ నెల 3వ తారీఖున, ఏప్రిల్ 3, 1963. ఇది కూడా లేదనుకుంటా, తెలుగులో లేదు, ఇది కూడా ఇంగ్లీష్లోనే ఉన్నది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు 1963లో 4వ నెల 3వ తారీఖున చెప్పిన వర్తమానం ఇది. ఇది అదేనా? ఒక నిమిషం.
3వ నెల 4వ తారీఖా? తెలుగులో ఉందా? అబ్సల్యూటా? ఓకే ఓకే, రైట్. నేను అటు ఇటు రాసిన. ఓకే, ఈ మెసేజ్ ప్రవక్త బ్రెన్హామ్ గారు 1963లో చెప్పాడు. 3వ నెల మార్చి నెల 4వ తారీఖున చెప్పాడు. పారా 21, 21 పారా. When a young man is going to get married to a young woman, he must know the character of this young woman, or the young man must know the character of the young man, something that she can hold to. Will this man be a just man? Will he make me the right type of husband? Will this woman give to me in life what I expect out of her loyalty and so forth? ఒక యవన అబ్బాయి ఒక యవన అమ్మాయిని వివాహము చేసుకొని పోవచ్చుండగా అతను ఖచ్చితంగా యవన అమ్మాయి యొక్క గుణలక్షణము పాత్ర తెలుసుకొనవలసిన వాడై ఉన్నాడు. లేదా ఒక యవన అమ్మాయి ఒక యవన అబ్బాయిని పెళ్లి చేసుకోబోచుండగా ఖచ్చితంగా అతను కూడా ఆ యవన అబ్బాయి యొక్క ఆమె కూడా ఆ యవన అబ్బాయి యొక్క క్యారెక్టర్ గుణలక్షణాన్ని తెలుసుకొనవలసి ఉన్నది. దాని ద్వారా ఆమె నిజంగా ఈ మనిషి నీతిమంతుడైన మనిషేనా, ఇతను నిజంగా సరి అయిన భర్తగా ఉండగలడా, సరి అయిన రకమైన భర్తగా ఉండగలడా ఇతను అని చెప్పేసి ఆమె చూడాలి. అలానే ఈ అమ్మాయి, ఈ స్త్రీ నిజంగా నేను ఆమెలో నుండి ఏమి కోరుతున్నాను నా జీవితంలో, మరి ఆమె జీవితంలో నుండి నేను ఏం కోరుతున్నాను, ఏమి ఆశిస్తున్నాను, ఆ నమ్మకత్వాన్ని మరి అలాంటి దానినా, ఇదంతా కూడా ప్రవక్త స్పష్టంగా మనకు చెప్తా ఉన్నాడు. ఆమెనంటారా? సో ఖచ్చితంగా ఒక యవన అబ్బాయి యవన అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె క్యారెక్టర్, ఆమె గుణలక్షణం ఆ యవన అబ్బాయి తెలుసుకోవాలంటున్నాడు ఆ యవనస్తుడు. అలానే యవనస్తురాలు యవనస్తుని పెళ్లి చేసుకునేటప్పుడు అతని యొక్క క్యారెక్టర్ని, ఆ యవన అబ్బాయి యొక్క క్యారెక్టర్ని ఆమె తెలుసుకోవాలి. ఎలాగంటే ఇతను నిజంగా నాకు భర్తగా నమ్మకంగా ఉండగలడా, నీతిగా ఉండగలడా అని చెప్పేసి ఆమె ఆ క్యారెక్టర్ని తెలుసుకోవాలి. ఇవాళ ఉదయం నేను చెప్పినట్టు ఎలా తెలుసుకోవాలి? వాచ్ దేర్ బిహేవియర్, వారి యొక్క ప్రవర్తనను గమనించు. వారి కుటుంబంలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ప్రక్కకు ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నారు, పాస్టర్తో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ నువ్వు గమనించగలిగితే రేపు వారు తమ భార్యతో కానీ తమ భర్తతో కానీ ఎలా ప్రవర్తిస్తారో మనం తెలుసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నిజం. అది ఎందుకంటే ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు నిజంగా క్రీస్తుతో సంబంధము కలిగి క్రీస్తుతో వివాహము చేయబడి క్రీస్తును భర్తగా అంగీకరించి వెళ్తున్న వ్యక్తి లేదా ఆమె కానీ అతను కానీ ఖచ్చితంగా వారి ప్రవర్తనలో మార్పు కనబడుతుంది, వారి జీవితంలో మార్పు కనబడుతుంది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే వాళ్ళ యొక్క ఒట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు చేసుకోబోతున్న ప్రమాణాలు ఒట్లు, మరి ఆ ఒట్టు ఆ ప్రమాణాలను వారు ఏదో ఒకటి పట్టుకొని ఉండాలి వాళ్ళు ఆ వ్యక్తి లోపట. అమనంటారా? అందుకే ప్రవక్త అంటాడు, దట్స్ ద రీజన్ వి బ్రింగ్ దెమ్ టు ద చర్చ్, టు ద వర్డ్ ఆఫ్ గాడ్, టు గెట్ దిస్ అబ్సల్యూట్ టైడ్. ఆ కారణాన్ని బట్టే మనం వారిని సంఘానికి తీసుకొస్తాం, వారిని దేవుని యొక్క వాక్యం యొద్దకు తీసుకొస్తాం. దాని ద్వారా వీరు ఈ సంపూర్ణతకు కట్టివేయబడడానికి. అందుకే చర్చ్కి వెళ్ళేది, అందుకే దేవుడు వాక్యమును వినడానికి వెళ్ళేది. ఆమేన్, హల్లెలూయా. దాని ద్వారా వాళ్ళు ఈ సంపూర్ణతలో కట్టివేయబడాలి వాళ్ళు. ఆమేన్ అంటారా? సో ప్రాఫెట్ చెప్పినట్టుగా ఖచ్చితంగా
ఖచ్చితంగా వారి క్యారెక్టర్ మనం తెలుసుకోవాలి. ఆస్తిపాస్తులు కాదు, ఉద్యోగాలు కాదు, వ్యాపారాలు కాదు, లేకపోతే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్లు కాదు, అవి కాదు మనం తెలుసుకోవాల్సింది క్యారెక్టర్. ఎందుకంటే క్రీస్తు ఎప్పుడు ఎలాంటి వారిని వివాహం చేసుకుంటాడంటే తన క్యారెక్టర్ ఎవరిలోనైతే ఉన్నదో వాళ్ళనే ఆయన వివాహం చేసుకుంటాడు. మరి అలా తన క్యారెక్టర్ వివాహము చేయబడిన ఒక యవనస్తురాలకి మనం చూసినప్పుడు వాళ్ళలో క్రీస్తు క్యారెక్టర్ కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్రీస్తుతో వివాహం చేయబడి ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ క్రొత్త జన్మ పొందుకొని ఉన్నారు, క్రీస్తుతో వివాహం చేయబడి ఉన్నారు. వింటున్నారా అని అన్నది. సో అందుకే వాళ్ళ లోపల ఏం కనబడుతుంది అంటే క్రీస్తు క్యారెక్టర్ కనబడుతుంది. మరి ఎప్పుడైతే క్రీస్తు క్యారెక్టర్ వాళ్ళు కనబడుతుందో మనకి ఎలాంటి బాధ లేదు. ఇక ఖచ్చితంగా మనము ప్రమాణాలు చేయడానికి ఒక పట్టు మనకు దొరికింది ఇప్పుడు, ఎందుకంటే ఆ క్రీస్తు క్యారెక్టర్ వాళ్ళలో ఉంది కాబట్టి. అందుకే నేను పదే చెప్తున్నాను, క్రొత్త జన్మ పొందుకోకుండా వివాహము చేసుకోవద్దు. ప్రాఫెట్ చెప్పాడు, కొత్త జన్మ పొందుకోకుండా వివాహము చేసుకోవద్దని ప్రవక్త చెప్పాడు. ఖచ్చితంగా కొత్త జన్మ పొందుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మా నువ్వు పొందుకోవాలి. నువ్వు అంటావు, పాస్టర్ గారు నా కొడుకుకి వయసు వచ్చేసింది, నా కూతురికి వయసు వచ్చేసింది, మీకు తెలుసు కదా రెగ్యులర్గా చర్చ్కి వస్తుంది నా కూతురు నా కొడుకు, మీకు తెలుసు కదా మేము మా కుటుంబం అంతా వస్తాం. కరెక్టే, కానీ కొత్త జన్మ పొందుకోలేదు కదా నీ కూతురు, నీ కొడుకు కొత్త జన్మ పొందుకోలేదు కదా. కొత్త జన్మ పొందుకోకుండా నువ్వు వివాహం చేయమని అడుగుతున్నావు. దాని వలన చాలా పెద్ద సమస్యలు వస్తాయి. వివాహమైన తర్వాత మళ్ళీ నీవు పాస్టర్ గారు ఏంటి పాస్టర్ గారు ఇలాంటి సంబంధం తీసుకొచ్చావని ఇటు అబ్బాయి అటు అమ్మాయి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం పాస్టర్ది కాదు, ఇక్కడ ప్రాబ్లం సంబంధం తీసుకొచ్చుడిది కాదు. ఇక్కడ ప్రాబ్లం ఆ అబ్బాయి అమ్మాయికి అసలు క్రొత్త జన్మ అనుభవం లేకపోవడం. దట్స్ ద ప్రాబ్లం. ఎప్పుడైతే ఆ అబ్బాయి అమ్మాయికి క్రొత్త జన్మ అనుభవం లేదో, పరిశుద్ధాత్మ బాప్తిజమం లేదో, వారిలో నా పాత లూసిఫర్, ఆ పాత స్వభావము, ఆ లూసిఫర్ స్వభావము, ఆ పాప స్వభావము చచ్చిపోలేదు. కాబట్టి అందుకే వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా పొట్లాడుకుంటుంటారు. దే విల్ ఫైట్ ఈచ్ అదర్. ఎప్పుడు చూసినా పొట్లాడుకుంటూ ఉంటారు, ఒకరికొకరు పంతానికి వెళ్తూ ఉంటారు. నేను భర్తను, నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని భార్యను అంటాడు. ఏమంటది, నేను నువ్వు చెప్పినట్టు ఎందుకు వింటాను, నేను వినను అని ఏమంటది. ఇలా చిన్న చిన్న విషయాలు ఒకరినొకరు క్షమించుకోలేకపోవడం. ప్రాఫెట్ చెప్పాడు కదా, నేను చెప్పాను కదా, ప్రవక్త బ్రహ్నాం గారి దగ్గరికి ఒక అబ్బాయి సమస్య వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరు ప్రవక్త బ్రహ్నాం గారికి బాగా తెలిసిన వాళ్ళు. ఇద్దరు క్రొత్త జన్మ పొందుకున్నారు తల్లిదండ్రులు, ఆ ఇద్దరు. కానీ ఆ అబ్బాయి ఇంకా కొత్త జన్మ పొందుకోలేదు. కొత్త జన్మ పొందుకున్న తల్లిదండ్రులకు పుట్టబోయే పిల్లలు వాళ్ళేం రక్షణలో పుట్టలేదు వాళ్ళు. అర్థమవుతుందా? ఎందుకంటే పుడుతున్నదే వాళ్ళు సహజమైన జన్మ ఆది పాపము ద్వారా. సో వాళ్ళకి ఖచ్చితంగా జీన్స్ వస్తాయి, తల్లిదండ్రుల యొక్క పాత జీన్స్ వస్తాయి వాళ్ళకు, ఎప్పుడుదో తాత ముత్తాతల జీన్స్ వస్తాయి. హల్లెలూయా. అందుకే పిల్లలు వర్తమానంలో పుట్టినా వాళ్ళకు కొత్త జన్మ కావాలి. అంటే వర్తమానము నమ్మిన తల్లిదండ్రులకు పుట్టినా వాళ్ళకి ఏం కావాలంటే కొత్త జన్మ కావాలి. వాళ్ళని ఎంత బాగా పెంచినా, ఎంత చక్కగా పెంచిన మన బాధ్యత, మనం పెంచాలి. వాళ్ళని చక్కగా వాక్యానుసారంగా పెంచాలి. కానీ వాళ్ళకి కొత్త జన్మ జరిగి తీరాల్సింది. రెగ్యులర్గా వాళ్ళు చర్చ్కి వస్తారు, రెగ్యులర్గా వాళ్ళు వర్తమానాలు వింటారు, ప్రాసర్ గారు వాళ్ళు ఇది చేస్తారు, వాళ్ళు దశమ వాళ్ళు అన్నీ చేస్తారు. అవన్నీ కుదరవండి, అవన్నీ ఓకే, కానీ నువ్వు కొత్త జన్మ పొందుకోవాల్సిందే. ఇప్పుడు ఈ అబ్బాయి పరిస్థితి ఏంటంటే, ఈ అబ్బాయి నిజంగా మారుమనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. పుల్పిటి యొద్దకు బలిపీఠం యొద్దకు వెళ్ళి పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి యేసుక్రీస్తు నామములో బాప్తిజమం కూడా పొందుకున్నాడు. కానీ ఇతనిలో
ఇంకను ఆ సహజమైన జన్మ, ఆ ఆది పాపం వలన వచ్చిన తల్లి గర్భంలోని జన్మ, అందులో వచ్చిన ఆ యొక్క క్యారెక్టర్స్, ఆ గుణలక్షణాలు ఇతనిలో పోలేదు. అది పోకపోయేసరికి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఒక అమ్మాయి విషయంలో అతను ఏదో తప్పు చేశాడు, అమ్మాయి విషయంలో తప్పు చేశాడు. అది చాలా బాధపడుతూ బ్రదర్ బెనాం దగ్గర తీసుకొచ్చారు. బ్రదర్ బెనాంతో వాళ్ళతో అంటున్నారు ఏంటంటే, ఇతను మేము ఎంతో క్రైస్తవ పద్ధతిలో పెంచాము, క్రైస్తవ విధానంలో పెంచాము. వాళ్ళిద్దరూ తిరిగి జన్మించబడిన తల్లిదండ్రులు, వాళ్ళు ఆ పద్ధతిలో ఆ విధానంలో పెంచారు. అంతేకాకుండా నెక్స్ట్ ఏంటిదంటే, జాగ్రత్త వినండి, ఇతను నిజంగా మారమనసు పొంది పాప క్షమాపణ మీద యేసుక్రీస్తు నీళ్ళలో బాప్సం కూడా పొందుకున్నాడు. కానీ దానికి ఏమి లేదంటే కొత్త జన్మ లేదు. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం రావాలి అంటే ముందు నీ మొదటి భర్త చచ్చిపోవాలి. మొదటి భర్త చచ్చిపోవాలి. నీకు సహజ జన్మ ద్వారా, ఆ తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మ ద్వారా, ఆది పాపం ద్వారా వచ్చిన జన్మ ద్వారా నీకు ఆల్రెడీ అపవాదితో వివాహం జరిగినది. వాడు నీ భర్తగా ఉన్నాడు. పాపము నిన్ను ఏల్తూ ఉన్నది. పాప స్వభావమును కలుగున్నావు నువ్వు. ఇప్పుడు వాడు మొదటిగా భర్త చచ్చిపోతే, మొదటిగా పాపము చనిపోతే, పాప విషయంలో ఈ వ్యక్తి చనిపోతే, అప్పుడు క్రీస్తు ఇతనికి భర్తగా ఉంటాడు. అమ్మనంటారా? ఎందుకంటే జీవించుచున్న ఇద్దరు భర్తలతో ఒక స్త్రీ ఉండడానికి వీల్లేదు. వారిలో ఎవరో ఒకరు చనిపోవాలి. మొదటి భర్త చనిపోతేనే రెండో భర్తను వివాహం చేసుకోవడానికి అర్హత అని మనం చట్టంలో చదివినాం మనం ఆల్రెడీ. చాలామందికి కొత్త జన్మ ఎందుకు జరగట్లేదు అంటే మొదటి భర్త చచ్చిపోవట్లేదు. లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవబ్డమ్మములు పోవట్లేదు వాళ్ళ లోపట. అవి చచ్చిపోవాలి. అవి పాప విషయంలో వారు చనిపోవాలా, పాప విషయంలో వారు చనిపోవాలా వాళ్ళు. కానీ చనిపోవడం లేదు. అందుకే వారికి క్రీస్తుతో వివాహం జరగడం లేదు, అనగా పరిశుద్ధాత్మ బాప్సం వాళ్ళకి రావడం లేదు. వింటున్నారా? సో ఈ వ్యక్తి బాప్తిజం పొందుకునేసరికి వాళ్ళ అమ్మ నాన్నలు ఏమనుకున్నారంటే, ఆల్రెడీ తను మారాడు అనుకున్నారు, కానీ మారలేదు. మరియు ప్రవక్త అంటాడు, ఆ అబ్బాయి గురించి మాట్లాడుతూ, ఆ అబ్బాయిలో వాళ్ళ అమ్మ నాన్నలు, అదే వాళ్ళ తాత ముత్తాతల నుండి వస్తున్న గుణలక్షణాలు ఆ అబ్బాయిలో ఉన్నాయి. ఆ గుణలక్షణాలు, ఆ జన్యులు ఆ అబ్బాయిలో ఉన్నాయి. ఆ అబ్బాయి ఒక కాంప్లెక్స్గా ఉంటాడు, మౌనంగా. నువ్వేం మాట్లాడినా మాట్లాడాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అంతే. ఒకసారి బ్రదర్ బెనాం ఆ అబ్బాయి ఇంటి ముందు నుండి వెళ్తూ ఉంటే, ఆ అబ్బాయి ఇంటి ముందు ఒక ఆమె నిలబడి ఉన్నది. ఆమెను చూసి గుడ్ మార్నింగ్ అని బ్రదర్ బెనాం చెప్పాడు. ఆమె అలాగునే సోదరు బెన్నాం గారిని చూస్తుంది, కానీ గుడ్ మార్నింగ్ అని మాత్రం చెప్తలేదు. అప్పుడు బ్రదర్ బెన్నాం ఆగి, నిజంగా ఇది మంచి ఉదయమే, మంచి శుభకాలం, వెరీ ఫైన్ మార్నింగ్ ఇది అని అంటే, అయినా అలాగనే చూస్తుంది తప్ప ఆమె మాత్రం తిరిగి దాని జవాబు చెప్తలేదు. ప్రాబ్లం ఏంటిదంటే ఆ కాంప్లెక్స్, ఆమె లోపల ఉన్న కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో అది తల్లిదండ్రుల నుండి, వంశపారంపర్యం నుండి వస్తున్నది. కాబట్టి వాళ్ళు అందుకే ఆ విధంగా ఉంటారు. ప్రొఫెట్ అంటాడు, కొంతమందిలో ఆ గర్వం పోదు. అది ఎక్కడి నుండి వచ్చిందంటే జీన్స్లో నుండి వచ్చింది. ఆ గర్వం, అహంకారం, ఆ పొగరు పోదు వాళ్ళ లోపటి నుండి. అది ఎందుకు పోదు అంటే అది వాళ్ళ యొక్క జన్యుల్లో నుండి, వాళ్ళ తాత ముత్తాతల నుండి వచ్చింది అది. అందుకే వాళ్ళు ఎప్పుడు గర్వంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇతరులను హేళన చేస్తూ ఉంటారు, ఇతరులను తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, అది వారిలో వచ్చిన జీన్స్. కానీ కొత్త జన్మ పొందుకున్నప్పుడు, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొత్త జన్మ పొందుకున్నప్పుడు, హల్లెలూయా, వింటున్నారా నేను చెప్పింది? ఈ కొత్త జన్మ పొందుకున్నప్పుడు మాత్రం ఆ పాత గర్వము, అహంకారము, ఆ పొగరు అదంతా కూడా చనిపోతుంది. అది ఇట్ విల్ డై.
వాళ్ళు దీనులుగా మారిపోతారు. వాళ్ళలో నా కాంప్లెక్స్ పోతుంది. వాళ్ళలో ఏదైతే ఆ తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చినది ఉంటుందో, ఆ వంశపర నుండి వచ్చిన జన్యువులు ఉంటాయో, అవన్నీ స్వభావాలన్నీ చచ్చిపోతాయి. అవి ఆ స్వభావం అంతా చచ్చిపోయి, వింటున్నారా, ఆ స్వభావం అంతా చచ్చిపోయి పూర్తిగా వారు ఏమవుతారంటే ప్రియులారా, క్రీస్తు స్వభావంలోనికి వస్తారు వాళ్ళు. ఆమేనంటారా? అర్థమైన ఉందా? ఆమేన్ చెప్పండి. నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? ఆమేన్. నా ఇప్పుడు నేను ఒక మెసేజ్లో నుండి ఇంకోటి చదవబోతున్నాను. ప్రవక్త చెప్పిన కొటేషన్ ఏంటిదంటే, డోంట్ కిస్ ఎ ఉమెన్ అంటిల్ యు ఆర్ మ్యారీడ్. నీవు ఒక స్త్రీని ముద్దు పెట్టుకోవద్దు వివాహము చేసుకునే వరకు. నువ్వు వివాహము చేసుకునే వరకు ఆ స్త్రీని ముద్దు పెట్టుకోవద్దు. ఎందుకు? వాయ్? చూద్దాం. క్వశ్చన్ ఆన్సర్స్లో ప్రాఫిట్ చెప్పాడు. 1961 10వ నెల పదిహేనవ తారీఖున ఈ తెలుగులో ఉందండి. 1961 10వ నెల 15వ తారీఖు ఉదయం చెప్పాడు ప్రవక్త. క్వశ్చన్ ఆన్సర్స్, ప్రశ్నలు మరియు జవాబులు, పారాగ్రాఫ్ 120 నుండి చదువుదాం. 120 నుండి చదువుదాము. ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. ప్రశ్న 150వ ప్రశ్న. దీంట్లో ప్రశ్న: క్రైస్తవ స్త్రీ పురుషులు అభినందించుకున్న సందర్భంగా ముద్దు పెట్టుకునుట మంచిదేనా? ప్రవక్త అంటున్నాడు 120 పారాగ్రాఫ్, ఖచ్చితంగా మంచిది కాదు. నీ భార్యను మాత్రమే నువ్వు ముద్దు పెట్టుకొనవలెను. సోదరుడా, నీ బిడ్డను ముద్దు పెట్టుకుందువు. చూసారా? దానిని సరిగా చదివిననో లేదో మరలా చూసేదను. క్రైస్తవ స్త్రీ పురుషులు ఒకరినొకరు కొనుటకు ముద్దు పెట్టుకుని వచ్చిన నిశ్చయంగా పెట్టుకుని రాదు. ఆ పద్ధతిని ఎన్నడూ ప్రారంభించవద్దు. స్త్రీ నుండి దూరముగా ఉండు, వారిని తప్పించుకొని తిరుగుడి, అది చాలా మంచిది. వారు మన సోదరులు. పెంతెకోస్తులో కూడా దానిని పేర్కొని దానిని ఉచిత ప్రేమ అని పిలిచిరి. అలా ముద్దు పెట్టుకోవడం ఏంటిదట అంటే ఉచిత ప్రేమ అని చెప్పారట. అటువంటి ఏదైనా నువ్వు చూసినచో దానికి దూరముగా ఉండము. నువ్వెంత పవిత్రముగానైనా ఉండవచ్చును, నువ్వు నా సోదరుడివి, నువ్వు శుద్ధీకరించబడిన పరిశుద్ధ వ్యక్తివై ఉండవచ్చును. నువ్వెంత పరిశుద్ధముగా ఉన్నా లేక నేను లెక్క చేయను, ఎందుకనగా ఇంకా నీవు మానవుడివే. ఆ స్త్రీ ఎంత పరిశుద్ధురాలైనా నాకు అక్కర్లేదు. వివాహము చేసుకునే వరకు దూరముగా ఉండుము, అది నీకు మంచిది. ఇప్పుడు నేను 2 విధములుగా మాట్లాడుతున్నాను. పెద్దవారు దీన్ని అర్థం చేసుకుందరు. ఇది అందరూ ఉన్న గుంపు, అంటే స్త్రీ పురుషులు కలిసి ఉన్న గుంపు కావున. కానీ నేను ఈ సోదరుని, ఇది ఒక ప్రశ్న. చూసారా? ప్రతి స్త్రీ మరి పురుషునికి వేరు వేరు గ్రంథులుండును. ఆడవారికి ఆడ గ్రంథులుండును, మగవారికి మగ గ్రంథులుండును. ఆ గ్రంథులు పెదవులలో ఉండును, అది నిజం. ఇక్కడ మరొక సంగతిని చెప్పవచ్చును. నోటితో ఒకరినొకరు ముద్దు పెట్టుకుంట చాలా అపవిత్రము, అది హేయ కార్యము. పురుషులు ఒకరినొకరు ముద్దు పెట్టుకునడం వలన ఏమాయను? స్వలింగ సంపర్కులు తయారయ్యి. స్వలింగ సంపర్కులు, ఓకేనా? దాని నుండి దూరముగా తొలగిపోడి. కొంతకాలం క్రిందట ఒక వ్యక్తి నన్ను ఇట్లా అడిగాను, బ్రహ్నాం సోదరుడా, వారు పరిశుద్ధమైన ముద్దుతో అభినందించుకొని వచ్చినారు. వారు మెడ వెనుకగా ముద్దు పెట్టుకున్నది, మెడ మీద వారు ముద్దు పెట్టుకుని వచ్చినది. అది కరచాలం అమల్లోనికి రాకముందు ఉన్న స్థితి పద్ధతి. మరి అది ఒక అభినందన, ఆ విధముగా ఉండేది. వారు ఒకరి చేతులు ఒకరు కలుపుకునేవారు కారు. వారు ఒకరినొకరి చేతులతో ఆలింగనం చేసుకొని ఒకరి మెడపైన మరొకరు ముద్దు పెట్టుకుని ఉండేవారు. పెదవుల మీద కాదు కానీ ముఖం మీద పెట్టుకొనుట ప్రారంభించింది. దానితోనే వక్రీకరణ ప్రారంభమైనది. దాని నుండి దూరముగా పోవుడి, దాన్ని ఎన్నడూ ఆచరించకూడదు. కేవలం నువ్వు కౌగిలించుకున్నప్పుడు మెడపైన ముద్దు పెట్టుకోవచ్చు, కానీ బుగ్గలపైన ముద్దు పెట్టుకోవడం, పెదవులపైన ముద్దు పెట్టుకోవడం, ఇట్స్ కంప్లీట్లీ అపవిత్రత, హేయమైన కార్యమని ప్రవక్త అంటున్నాడు ఇక్కడ. ఆమెనంటారా?
నెక్స్ట్ 128 పారాగ్రాఫ్. ఈనాడు మనం ఒకరితో ఒకరం చేతులు కలుపుకొని వచ్చినాం. నీ సోదరుని చేతులతో కోగలించుకొనుము, అతని మెడ మీద ముద్దు పెట్టుకొనుము. నీ సోదరిని, ఓయ్ సహోదరిని కాదు, సోదరుడు సహోదరుని, సహోదరి సహోదరిని. నీ సోదరుని చేతులతో కౌగిలించుకొనుము, అతని మెడ మీద ముద్దు పెట్టుకొనుము. అతను నిన్ను ఆ విధంగానే అభినందించును, అది మంచిది. కానీ స్త్రీని ముద్దు పెట్టుకొనరాదు, ఆ స్త్రీ కూడా నిన్ను ముద్దు పెట్టుకొనరాదు. చూచారా, అది నిజం. సోదరి, ఈ విషయంలో మనము సరి చేసుకునవలను. ఒక్క నిమిషం ఆగమని ఆమెను నివారించుము. చూచారా, ఇప్పుడు ఆ విధంగా మీరు చేయుడి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఇంకో మెసేజ్ ఉంది, వింత వ్యక్తి. వర్తమానం పేరు ఏం పేరంటే వింత వ్యక్తి. 1964 6వ నెల జూన్ నెల 14వ తారీఖు సాయంత్రం చెప్పిన మెసేజ్ ఇది. పారాగ్రాఫ్ 50-51. ఒక రాత్రి నేను ఏదైనా తినవలనని ఒక చోటుకు వెళ్ళాను. చిన్న బాలురు బాలికలు ఒకరినొకరు కౌగులించుకొని ముద్దు పెట్టుకొని వచ్చినారు. నాకు అదేమిటో తెలియలేదు. నా చిన్న సోదరి, అది నిజంగా ఒక వ్యభిచారమేనని ఎరుగుదువా? అలా కౌగులించుకొని అమ్మాయిల అబ్బాయిలను కౌగులించుకొని ముద్దు పెట్టుకోవడము అది వ్యభిచారం అంటాడు ప్రవక్త. ఒక వ్యక్తి నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు అతడు నీతో వ్యభిచారం చేసినట్లే. నీవు వివాహము చేసుకున్న వరకు పురుషుణ్ణి ముద్దు పెట్టుట అనుమతించకూడదు. నీవు వివాహము చేసుకున్న వరకు పురుషుణ్ణి ముద్దు పెట్టుట అనుమతించకూడదు. సంబడి టోల్ మీ, ఒకళ్ళు ఇలా అన్నారు నాతో, ఎలాగో మేము వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు మేము ముద్దు పెట్టుకుంటే ఏంటి, కౌగులించుకుంటే ఏంటి, మేము శారీరకంగా ఏకమైతే ఏంటి, అప్పుడు వివాహం ఎందుకుగా? కమాన్, మై క్వశ్చన్. అప్పుడు వివాహం ఎందుకు? ఎందుకంటే వివాహం అనున్నదే ఏకశరీరం చేయడానికి. మరి నువ్వు వివాహ వ్యవస్థ లేకుండానే నువ్వు ఆ పని చేస్తున్నావంటే నీకు వివాహం పైన, ఆ వివాహ నిబంధన పైన, ప్రమాణాల పైన నీకు నమ్మకం లేదని అర్థం కదా. అక్కడ మీకు అర్థమైందని అన్నది. ముద్దు పెట్టుకుంటేనే, వివాహం కాకముందు ముద్దు పెట్టుకుంటేనే ప్రవక్త వ్యభిచారం అంటానంటే, వాళ్ళు లైంగికంగా ఏకమై గర్వం కూడా ధరిస్తే వాళ్ళని ఏమనాలి ఇప్పుడు? కమాన్ టెల్ మీ. మీరు అనొచ్చు, బ్రదర్ వాళ్ళిద్దరూ తర్వాత వివాహం చేసుకున్నారు కదా, ఇక వివాహానికి పవిత్రత ఏంటి? వివాహానికి ఉన్న పవిత్రత, వివాహమునకున్న నిబంధన, ఒడంబడిక, ప్రమాణాలు ఏం ప్రయోజనం? ఇక దే ఆర్ నాట్ గివింగ్ ద రెస్పెక్ట్ టు ద మ్యారేజ్. వివాహానికి వారు గౌరవం ఇస్తలేరు. అర్థమైందని చెప్పింది ప్రొఫెట్. అంటున్నాడు, నీవు వివాహం చేసుకునే వరకు పురుషుని ముద్దు పెట్టుటకు అనుమతించవద్దు. ఎందుకనగా స్త్రీ పురుష గ్రంథులు రెండును పెదవులలోనే ఉన్నవి. స్త్రీ పురుష గ్రంథులు రెండును పెదవులలోనే ఉన్నవి. మీకు అర్థమైనదా? అది ఏ చోటనైనా కానీ స్త్రీ పురుష గ్రంథులు రెండు ఒకటైనప్పుడు అక్షరాల వ్యభిచారము చేసినట్లే, జారత్వం చేసినట్లే. నీ ముఖం మీద ముసుగు లేపబడు వరకు, అదే పెళ్లి రోజున నీ ముఖం మీద ముసుగు లేపబడు వరకు, ఆ పురుషునికి నువ్వు భార్యగా అగు వరకు ఎవరికి నీవు ముద్దు పెట్టుకొనుట అనుమతించరాదు. అలాగూ చేయవద్దు. అది వ్యభిచారం చేసినట్లే, అది స్త్రీ పురుష గ్రంథులను కలిపినట్లే. పురుషుడు ఒక పురుషుణ్ణి, స్త్రీ మరొక స్త్రీని పెదవి మీద ఎందుకు ముద్దు పెట్టుకున్నారు? ఎందుకనగా అది గ్రంథులను ఉత్తేజితం చెయ్యదు. గ్రంథులను క్రాస్ అవ్వడం జరగదు.
గ్రంథులు సంయోగం వలననే పిల్లలు పుట్టుచున్నారు. కాబట్టి అది ఒక బహిరంగ వ్యభిచారమే. తెరల మీద ఆయా చోట్ల చూడండి, విచ్చలవిడి పోకడ, అసహ్యత కొనసాగుచున్నది. అనీతికత హెచ్చరిల్లుటలో ఆశ్చర్యం లేదు. స్త్రీల నోటిలో ముద్దు పెట్టుకున్నట ద్వారా వారు ఎలాగో అందులో ఇముడుపడుచున్నారో చూడండి. అది వ్యభిచారం అని తెలియను, పశ్చాత్తాపడితేనే కానీ దేవుడు దానిని క్షమించడు. వండర్ఫుల్. పశ్చాత్తాపడితేనే కానీ దేవుడు దాన్ని క్షమించడు. హల్లెలూయా. నెక్స్ట్ మెసేజ్ ఏంటిదంటే, ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క అదృశ్య కలయిక, క్రీస్తు యొక్క వధువు యొక్క అదృశ్య కలయిక. ఆ మెసేజ్ని చూద్దాం. ఓకే, అది ఆల్రెడీ మనకు దీంట్లో ఉంది. 1965 11వ నెల 25వ తారీఖున 1965 11వ నెల 25వ తారీఖున ప్రవక్త చెప్పాడు ఈ వర్తమానము. పారా 87, 88. ఎందుకంటే అపవిత్రత, అసహ్యత, ప్రాథమిక వ్యభిచారాలు అమ్మాయిల అబ్బాయిల మధ్యలో బాగా అయిపోయింది. ఇప్పుడు సినిమా ఎఫెక్ట్, మీడియా ఎఫెక్ట్, సోషల్ మీడియా ఎఫెక్ట్, అలానే సామాజికంలో జరుగుతున్న కార్యాలు. ఆ పార్క్లో వెళ్తే అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నోటిపైన ముద్దులు పెట్టుకోవడాలు, ఇవన్నీ మనము ఈరోజు సర్వసాధారణంగా చూస్తున్నాం మనం. కానీ ప్రవక్త అంటున్నది అది వ్యభిచారమై ఉన్నది. అది ఇప్పుడు నెక్స్ట్, అదృశ్యమైన క్రీస్తు ఒక వధువు ఐక్యత. 1965 నవంబర్ 25వ తారీఖున చెప్పిన మెసేజ్, 87వ పారాగ్రాఫ్. గమనించండి, దేవుడు ఆమెకి ఇయ్యబడిన ఒక పవిత్రమైన కాపాడుకోవాల్సిన సద్గుణం ఆమెకు కలదు. ఏంటట? ఆమెకి ఇయ్యబడిన ఒక పవిత్రమైన కాపాడుకోవలసిన సద్గుణం ఆమెకు కలదు. దేవుడు ఆ శీలమును ఆమెకి ఇచ్చున్నాడు. ఏదో తోటలో జరిగిన విధంగా ఆమె అవును లేక కాదు అని చెప్పవచ్చును. కరెక్ట్. ఆ శీలాన్ని కాపాడుకోవాలంటే ఆమె కాదని చెప్తుంది, ఆమె కాపాడుకోవద్దనుకుంటే ఆమె అవునని చెప్తుంది. ఏదో తోటలో నుండి ఆమెకు అవును లేదా కాదనే హక్కు దేవుడు ఇచ్చాడు. ఆమె కాపాడుకోవలసిన ఒక పవిత్రమైన స్త్రీతత్వం ఆమెకు అప్పగించబడి ఉన్నది. దానిని ఆమె భంగపరచకూడదు. స్త్రీతత్వమును ఇక్కడ నేను చెప్పినది ఆమె యొక్క నడత, పురుషుల ఎడల ఆమె యొక్క గుణము. ఆమెనంటారా? ఆమె యొక్క గుణము ప్రతి పురుషుని అనుమతించక. 88వ పారాగ్రాఫ్. వెండి తెరపై, అదే సినిమా, వెండి తెరపై సినిమా తారలు ముద్దు పెట్టుకొనొచ్చు, హత్తుకొనొచ్చు, వయ్యారముగా ఉండేలా మరి ఇటువంటి సినిమా స్త్రీల చుట్టూ ఉందురు. ఒక స్త్రీ అట్లు చేసిన ఆమె చెడు గుణము గల స్త్రీ. తన హృదయములో ఆమె శీలవతిగా ఉండవచ్చును. ఆ గ్రంథులు పెదవులలో కామగ్రంథులు గలవు. ఒక పురుషుడు ఒక ముద్దాడినప్పుడు అతను నిజంగా శారీరకంగా కలియకున్నను అతడు వ్యభిచారం చేస్తున్నాడు. కామగ్రంథులు, ఉద్రేక గ్రంథులు స్త్రీల పెదవులలోనూ మరి పురుషుల పెదవులలోనూ ఉన్నవి. అతడు ఆమెను చేతి మీద ముద్దాడవచ్చును. అది అక్కడ ఆ గ్రంథులను కలవవు. అయితే కామగ్రంథులు పెదవులలో ఉన్నవి. కావున చూడండి, ఈ వెట్టి పనులు ఈ రోజులలో హాలీవుడ్ సినిమా ఒలకబోయుట, స్త్రీల చుట్టూ తిరుగుట, మరాలంటి కార్యములు పడుచు వీటన్నిటినీ చూచుచున్నారు. మన యొక్క నీతి కృళ్ళిపోయి క్షీణించి మరి అసహ్యముగా ఉన్నట్లు ఆశ్చర్యం లేదు. ఎందుకనగా అవి బిడ్డల ముందు పెట్టబడినవి. అది కడపటి దినములలో ఆ విధముగానే ఉండును. ఇక సంఘం గురించి మాట్లాడుతాడు. ఇప్పుడు సంఘమును తలంచి చూడండి. ఆమె సంఘము వాక్యం తప్ప మిగతా వాటి చుట్టూన్న కార్యములను ముద్దు పెట్టుకొనొచ్చు. వాక్యం తప్ప మిగతా వాటి కార్యములను చుట్టూ ముద్దు పెట్టుకొనొచ్చు. మరి వయ్యారం ఉలకబోస్తూ అన్నిటితో కలిసిపోవచ్చున్నది. సాతానుని అనుమతించుచు మరి విద్యను మరి విజ్ఞాన పరిశోధనలను మరి ఆ విధముగా, హల్లెలూయా,
మరియు విజ్ఞానము విద్యయు అన్ని కార్యములను పూర్తిగా దేవునికి విరోధమైన కార్యములు. ఆమేనంటారా? ఇప్పుడు మనకున్న నవనాగరికత విధానములన్నీ పూర్తిగా క్రీస్తుకు విరోధమైనది. చదువు యొక్క విధానం క్రీస్తు విరోధి, నాగరికత క్రీస్తు విరోధి, దేవునికి అది విరోధమైనది. మీరు నాగరికతకు విరోధముగా చెప్పుచున్నారా? ఒకనొక రోజులలో దేవునికి ఒక నాగరికత ఉండును, దానికి మరణముతో సంబంధం ఉండదు. నవీన నాగరికత సాతాను వలన, ఈ నవీన నాగరికత సాతాను వలన కలిగినది. బైబిల్ నుండి ప్రభుచిత్తమైతే ఈ రాత్రి నేను దాన్ని మీకు నిరూపించేదను. ఈ కార్యములన్నీ సాతానునివి. మన క్రొత్త నాగరికతలో ఈ కార్యములన్నీ ఉండవు. ఆమెకు ఒక పవిత్రమైన స్త్రీతత్వము కలదు. హల్లెలూయా. సో బ్రదర్ మేడం క్లియర్గా చెప్తున్నాడు, అటు భౌతికంగా అటు ఆత్మ సంబంధంగా. భౌతికంగా ఈరోజు స్త్రీలు ఎలా చేస్తున్నారు, పురుషులను ఎలా అనుమతిస్తున్నారు ముద్దులు పెట్టుకోవడానికి, అది ప్రాథమికంగా వ్యభిచారం అంటున్నాడు. సంఘం కూడా వాక్యాన్ని తప్ప మిగతా అన్ని విషయాలతో ముద్దులు పెట్టుకుంటూ అది వయ్యారంగా ప్రవర్తిస్తూ వ్యభిచరిస్తుంది అంటున్నాడు ప్రవక్త. నిజమేనా? ఈరోజు సంఘం పరిస్థితి అదేనా? హల్లెలూయా. వినబడతలేదు నాకు. ఈరోజు సంఘం పరిస్థితి అదేనా? నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పాడు. అదేంటిదో తెలుసా? డోంట్ హగ్ ద ఉమెన్, దెర్ ఈజ్ ఎ సెన్సేషన్. స్త్రీని నువ్వు కౌగులించుకోవద్దు. ఎందుకంటే కౌగులించుకోవడం వలన ఒక సెన్సేషన్, ఒక ఉద్రేకం అనేది కలుగుతుంది. ఫిఫ్త్ సీలో చెప్పాడు ప్రవక్త 1923లో 5వ ముద్ర 3వ నెల 22వ తారీఖున పారాగ్రాఫ్ 368, 368వ పారాగ్రాఫ్. చూడండి. అయితే ఏ పురుషుడైనను ఒక స్త్రీని కౌగులించుకొనిన ఎడల అతను పురుష కణములతోనూ ఆమె స్త్రీ కణములతోనూ నిర్మించబడుట వలన అక్కడ ఒక విధమైన భావం ఏర్పడును. కరెక్టేనా? మీరెవరైనా సరే నాకు లెక్కలేదు, ఇప్పుడు మీరు కనుక మంచి ఆరోగ్యవంతులైన ఎడల అటువంటి ఏ భావము మాకు లేదని మీరు నాకు చెప్పవద్దు. హల్లెలూయా. అయితే అక్కడ అటువంటి భావం లేదు. ఎలానగా అక్కడ మీకు అటువంటి భావమును కలిగించు కణములు లేవు. మీరు అక్కడ పాపం చేయలేరు. ఇప్పుడు ప్రవక్త అక్కడికి వెళ్ళాడు, అవతల గట్టులోనికి. అవతల గట్టులో ఉండబోయే శరీరంకి అక్కడ స్త్రీ పురుషుల కణాలు ఉండవు, దాంట్లో ఆ గ్రంథులు ఉండవు. అందుకే ప్రవక్త బ్రెన్హం గారికి దగ్గరికి ఆయన అక్కడ యవనస్తుడుగా మారిపోయి ఉన్నాడు. వస్తున్న అమ్మాయిలందరూ కూడా యవనస్తులే, యువతులే వచ్చారని కౌగలించుకుంటున్నారు. కానీ బ్రదర్ బ్రెన్హం అంటున్నాడు, ఎలాంటి భావన, చెడు భావన, ఎలాంటి ఉద్రేకాలు నాకు అక్కడ కలగలేదు. ఎందుకంటే ఆ శరీరంలో అవి తీసేయబడ్డాయి. అందుకే ప్రవక్త అంటాడు కదా, యేసుక్రీస్తుని ప్రశ్నిస్తారు కదా శాస్త్రుల పరిశీలి వచ్చి, ఏది వివాహం పరిత్యాగం గురించి. ఒక స్త్రీ ఒక వ్యక్తిని వివాహం చేసుకొని పిల్లలు లేకుండా ఆ భర్త చనిపోయినప్పుడు ఆమె అతని తమ్ముని పెళ్లి చేసుకున్నది. ఆ భర్త వాళ్ళ తమ్ముణ్ణి, ఆ సహోదరుని. అతను కూడా పిల్లలు లేకుండానే చనిపోయాడు. అప్పుడు వాళ్ళ తమ్ముని చేసుకున్నది. అలా 7గురిని చేసుకొని చివరికి ఎవరికీ పిల్లలు లేకుండానే, ఎవరికీ పిల్లలు పుట్టకముందానే ఆ 7గురు చనిపోయారు. ఇటు ఈమె కూడా చివరికి చనిపోయింది. పునరుద్ధానం రోజున ఈమె ఎవరికి భార్యగా ఉంటుందని అడిగారు. చాలా తెలివిగా అడిగారు. కానీ వాళ్ళకు పునరుద్ధానం రోజు గురించి తెలియదు కదా. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? మీకు లేఖనములు అర్థముగాక పొరబడుచున్నారు. మీరు పునరుద్ధానం ముందు పెళ్ళికి ఇవ్వబడడం ఉండదు, పెళ్లి చేసుకోవడము పెళ్ళికి ఇవ్వబడడం ఉండదు. ఎందుకు? అక్కడ ఆ గ్రంథులు ఉండవు. ఈ శరీరానికి ఉండే ఆ గ్రంథులు అక్కడ ఆ శరీరానికి ఉండవు. అక్కడ అర్థమవుతుందా? అందుకే పెళ్లి చేసుకోవడాలు, పెళ్లికి ఇవ్వబడాలు అనేవి
ఉండవు. హల్లెలూయా. నీకు అర్థమైందని చెప్పింది. అక్కడ వాళ్ళు దూతల వలె ఉంటారని ప్రభు చెప్పాడు. నిజంగానే బ్రదర్ బెనా అవతల గట్టుకు వెళ్ళినప్పుడు ఆ యవన అమ్మాయిలందరూ వచ్చి 18 ఏళ్ళ యువతులు, ఎంతో అందమైన స్త్రీలు, ఆయన జీవితంలో ఎప్పుడు అలాంటి అందమైన యువతులను చూడలేదట. అలా అందమైన యువతులు వచ్చి ఆయనను కౌగులించుకొని ప్రశస్తమైన సోదరుడా అని చెప్పి పిలిచి వెళ్తూ ఉన్నారు వాళ్ళంతా. చివరికి తన భార్య కూడా వచ్చి అలానే అన్నది. అవునా? హోప్ సిస్టర్ కూడా వచ్చి ఆయనను కౌగులించుకొని ప్రశస్తమైన సోదరుడా అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె కూడా. అప్పుడు ప్రతిభానానికి అర్థం కాలేదు ఏం జరుగుతుందో అక్కడ అని. పైగా తన జీవితంలో ఆయన ఎప్పుడు ఏ అమ్మాయిని కూడా కౌగిలించుకోలేదు ఆయన. అప్పుడు ఆయనకు స్వరం వినబడింది, నువ్వు ఇప్పుడు మరొక చోట ఉన్నావు, నువ్వు ఇప్పుడు మరొక శరీరంలో ఉన్నావు. మరి దాని అనుభవం గురించి ఇక్కడ 5వ ముద్రలో చెప్తుంటాడు, ఆ శరీరానికి ఆ కణాలు ఉండవు కాబట్టి అక్కడ పాపము జరగడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఈ శరీరానికి, పురుషునికి పురుష కణాలు, స్త్రీకి స్త్రీ కణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్త్రీ పురుషులు కౌగలించుకుంటే ఖచ్చితంగా ఉద్రేకాలు కలుగుతాయంటాడు ఆయన. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారో తెలుసా, మెసేజ్లో కూడా వర్తమానంలో నేను చెప్పేది ఇప్పుడు డినామినేషన్ కాదు, మనం సోదరులము, మనముతో ఏ భేదం ఉండకూడదు, అందుకోసమే సిస్టర్స్ బ్రదర్స్ని కౌగలించుకోవచ్చు. నో సార్, ప్రాఫెట్ సెస్ నో. ప్రవక్త చెప్పాడు లేదు అని చెప్పాడు. ఎందుకో ఒక ఎదిగిన అమ్మాయినే తండ్రి కౌగలించుకోవడానికి వీలు లేదు. దట్స్ ట్రూ, అది నిజం. అది ఒక ఎదిగిన అమ్మాయినే తండ్రి కౌగలించుకోవడానికి వీల్లేదు, ఎంత తండ్రి అయినా సరే. అది నిజం, అది లేఖనం. అది కానీ పరాయి పురుషుడు పరాయి స్త్రీ అలా కౌగలించుకోవడం ఇంకా వ్యభిచారం. అది బ్రదర్ చెప్పినట్టుగా దో స్పిరిట్స్, ఆ ఆత్మలు ఈరోజు సంఘం పైన ఆత్మ సంబంధంగా కూడా పనిచేస్తున్నాయి. చేస్తున్నాయా లేవా? అమనంటారా? సో ప్రాఫెట్ అన్నాడు, డోంట్ హగ్ ద ఉమెన్. నీవు ఒక స్త్రీని కౌగలించుకోవద్దు. దెర్ ఈజ్ అ సెన్సేషన్, ఒక ఉద్రేకం అనేది ఉంటుంది, ఒక భావన అనేది ఉంటుంది ఈ శరీరంలో ఉన్నంతసేపు. ఈ శరీరాన్ని దాటి మరొక శరీరంలోకి వెళ్తే నీ సొంత భార్య కూడా నీకు సహోదరి. అక్కడ ఎలాంటి గ్రంథులు ఉండవు ఇందులో. సో నో ప్రాబ్లం అక్కడ. అర్థమైందని చెప్పింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తా. ఫైనల్ పాయింట్. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మెసేజ్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. బ్రదర్ బ్యానం ఏమన్నాడంటే, ఈ మెసేజ్లో ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, అదృశ్య క్రీస్తు యొక్క వధువు ఐక్యతలో ఒక స్త్రీ తప్పు చేస్తే ఆమె ఖచ్చితంగా తన భర్త దగ్గర ఒప్పుకోవాలి. పెళ్ళికి ముందు ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే ఆమె వ్యభిచారం చేస్తున్నట్టే. ఆమె తను చేసిన ప్రమాణానికి ఆమె నమ్మకముగా లేనట్టే. ఏదైతే తన పెళ్ళిలో వివాహంలో ప్రమాణం ఒట్టు చేసిందో ఆ ఒట్టు పెట్టుకున్నది, ఆ ప్రమాణము అది చెల్లబడదు అన్నాడు ప్రవక్త. ఎందుకంటే ఆమె ప్రమాణమును ఒకదాని దాచిపెట్టుకొని చేసింది ఆమె. సేమ్ పురుషుడు కూడా అంతే. అటు స్త్రీ అయినా సరే అటు పురుషుడైనా సరే ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే, పెళ్ళికి ముందు జారత్వం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోవాలి. లెట్స్ సీ దట్ కొటేషన్. అది చూద్దాం మనం. 1965లో తెలుగులో ఉందిగా. 1965 11వ నెల 25వ తారీఖున చెప్పిన మెసేజ్ ఇది. అదృశ్య క్రీస్తు యొక్క వధువు ఐక్యత, పారా 83 83. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? క్రొత్త జన్మ, వధువుని ఎంచుకొనుట, వివాహ నిబంధన, వివాహము మరియు పరిత్యాగం మన సబ్జెక్ట్ అది. అందుకే దీని మీద చెప్తున్నా నేను.
సో ప్రాఫిట్ ఇక్కడ ఏం చెప్తున్నాడో జాగ్రత్త వినండి. ఇక్కడ ఒక ప్రకృతి సంబంధమైన స్త్రీని ఆత్మ సంబంధమైన సంఘముతో పోలుస్తున్నాడు. రెండు వైపు చూపిస్తున్నాడు. ఓకేనా? అమ్మనంటారా? ఆమె తొలగిపోకుండా నుండి 3 కార్యములను నేను చెప్పాలనుకుంటున్నా. సహజమైన స్త్రీకి మాట్లాడుచుండగా సంఘమును గుర్తుంచుకొనుడి. అంటే సహజమైన స్త్రీని గురించి నేను మాట్లాడుతూ ఉంటే మీరు సంఘం అని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్త్రీ ఎప్పుడు సంఘం. కరెక్టేనా? పౌలు ఇక్కడ రోమా 7వ అధ్యాయంలో చెప్పినట్లు ప్రభు వలన ఆమెకి ఇవ్వబడిన పవిత్రమైన సద్గుణము ఆమె విశ్వాసముగా ఉండవలసి ఉన్నది. ఒక స్థిరమైన సద్గుణం. వేరే ఎవ్వరూ దానిని కాపాడలేరు, అయితే స్త్రీ కాపాడును. అది సరియే, దేవుని వలన అది ఆమెకు అప్పగింపబడినది. ఆమె ఆ సద్గుణమును అపవిత్రపరచుకొనకూడదు. వింటున్నారా? ఆమె ఆ సద్గుణమును ఏం చేద్దట? అది సద్గుణం అనగా ఇంగ్లీష్లో వర్చ్యూ అంటే ప్రభావం అనొచ్చు, సద్గుణం అనొచ్చు, శీలం అని కూడా అనొచ్చు. ఇప్పుడు ప్రాఫిట్ అదే అంటున్నాడు. ఆమె సద్గుణమే ఆమెకు విశ్వాసంగా ఉండాలి. ఒక స్థిరమైన సద్గుణం. వేరే ఎవరూ దానిని కాపాడలేరు, అయితే స్త్రీయే కాపాడును. అది సరియే, దేవుని వలన అది ఆమెకి అప్పగింపబడినది. ఆమె ఆ సద్గుణమును అపవిత్రపరచుకొనకూడదు. ఇప్పుడినండి, ఒకవేళ ఆమె ఏదైనా తప్పు చేసిన ఎడల ఆమె తన భర్త ఆమెను చేర్చుకున్న లోపల ఆ తప్పును ఒప్పుకొనవలయును. పాయింట్ అర్థమైందా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణగా, ఒకవేళ ఆమె ఏదైనా తప్పు చేసిన ఎడల ఆమె తన భర్త ఆమెను చేర్చుకున్న లోపల ఆ తప్పును ఒప్పుకొనవలేను మరియు దానిని సరి చేసుకొనవలేను. అది ఎట్లా నిన్న ధర్మశాస్త్రమునకు వివాహము చేయబడిన సంఘము 2వ వివాహమునకు మునుపు క్రీస్తుకు ముందు వచ్చి ఆమె దాన్ని ఒప్పుకొనవలసి ఉన్నది. వెళ్ళాడా ప్రవక్త? సంఘం దగ్గర కూడా వెళ్ళాడా? ఒకవేళ ఆ మాటలు చేయక తన భర్తతో 10 సంవత్సరములు జీవించి మరలా అప్పుడు దాన్ని ఒప్పుకొనను, ఆ స్త్రీకి విడాకులు ఇచ్చి మరలా ఇంకొక స్త్రీని వివాహం ఆడుటకు అతనికి అధికారము కలదు. అదే వాక్యం. జారత్వము లేక వ్యభిచారము అసహ్యమైన కార్యం. జారత్వం అంటేనో పెళ్లి కాకముందు చేసేది, వ్యభిచారం అంటేనో పెళ్ళైన తర్వాత చేసేది. ఫార్నికేషన్ అండ్ అడల్టరీ. ఫార్నికేషన్ మీన్స్ జారత్వం, అనగా పెళ్లి కాకముందు చేసేదాన్ని జారత్వం అంటారు. అదే పెళ్ళైన తర్వాత చేసేదాన్ని అడల్టరీ అంటారు, అనగా వ్యభిచారం అంటారు. ఒక పెళ్ళైన స్త్రీ కానీ ఒక పెళ్ళైన పురుషుడు కానీ ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత చేస్తే అది వ్యభిచారం కిందకు వస్తుంది. పెళ్ళి కాకముందు చేస్తే అది జారత్వం కిందకు వస్తుంది. మరి ప్రవక్త ఇక్కడ అంటున్నాడు, జారత్వము లేక వ్యభిచారము అసహ్యమైన కార్యం. మరి ఆమెకు ఆ సద్గుణం ఇవ్వబడింది ఆమె దాన్ని కాపాడుకోవడానికి. ఆమె మాత్రమే దాన్ని కాపాడుకోగలదు. ఆమెనంటారా? సో అందుకే ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళికి ముందు తప్పు చేయకూడదు. తప్పు చేస్తే నువ్వు ఖచ్చితంగా నీ భర్త దగ్గర దాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది. అలాగనే క్రీస్తు యొక్క సంఘము కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నట్లుగా, అవునా కాదా? ఆయన దగ్గర ఒప్పుకుంటున్నట్లుగా ఇప్పుడు ఈమె కూడా అలానే చేయవలసి ఉన్నది. ఇవన్నీ నేను వివాహం గూర్చి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైన పాయింట్స్ అయి ఉన్నవి. ఇవి మీరు ఖచ్చితంగా పాటించాల్సినవి.
ఇవి మీరు తెలుసుకోవాలా, వివాహానికి ముందు మీరు తెలుసుకోవాలా వీటిని. వీటిలో మీకు ఎడ్యుకేషన్ ఉండాలి, ఖచ్చితంగా ఇవి మీరు తెలుసుకొని ఉండాలి. అప్పుడే మీరు సరైన మార్గంలో నడవగలుగుతారు. చాలాసార్లు నేను ఏం చూస్తున్నానంటే, ఇప్పుడున్న యవనస్తురాలకు ఏమాత్రం వాక్యం పైన అవగాహన లేదు. కొత్త జన్మను గూర్చి కానీ, వివాహమును గూర్చి కానీ, ఒక వధువుని ఎన్నుకొనుట, నిర్ణయం తీసుకొనుట, అమ్మాయి నిర్ణయం తీసుకొనుట, వరుడో వధువుని ఎన్నుకున్న దాన్ని అవునా కాదని చెప్పే హక్కు అమ్మాయికి ఉన్నది. ఆ అమ్మాయి నిర్ణయం తీసుకొనుట, ఆ తర్వాత వివాహ నిబంధన. ఆ నిబంధన ఏంటిది? మరణము మనల్ని వేరు చెయ్యదేక నేను నీతోనే ఉంటానన్న నిబంధన. అదే ఒట్టుతో నువ్వు వివాహం చేసుకుంటున్నావు, అదే ప్రమాణంతో నువ్వు వివాహం చేసుకుంటున్నావు. ప్రభు కూడా అదే ప్రమాణంతో మనం చేస్తున్నాడు కదా, సేమ్ థింగ్. మరియు నువ్వు ఒకవేళ వివాహమునకు ముందే ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా అది ముందే నీ భర్త నిన్ను చేర్చుకునే లోపట్నే నువ్వు అతనికి చెప్పాలి. లేకపోతే 10 సంవత్సరాల వరకు నువ్వు దాన్ని దాచిపెట్టుకొని 10 సంవత్సరాల తర్వాత చెప్పినా అతనికి నీకు విడాకులు ఇచ్చి వేరే వారిని వివాహం చేసుకునే అధికారం ఉంది వాళ్ళకు. ఎందుకంటే వ్యభిచార కారణాన్ని బట్టి ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టి ఇంకొకరిని వివాహం చేసుకునే హక్కు ఉందని బైబిల్ చెప్తున్నది, వ్యభిచార కారణాన్ని బట్టి. కానీ వ్యభిచార కారణమైనా ఏ కారణమైనా క్రొత్త జన్మ పొందుకున్న పురుషుడు క్షమిస్తాడు. ఈరోజు యేసుక్రీస్తు మనల్ని క్షమించినట్టుగా ఆయన తన రక్తముతో మనల్ని పవిత్రపరుస్తున్నాడు. అవునా కాదా? సేమ్ అదే ప్రేమను భర్త భార్య పట్ల చూపిస్తాడు. ఏ ప్రేమనైతే క్రీస్తు భర్త సంఘం పట్ల ఈరోజు మన పట్ల చూపిస్తున్నాడో అదే ప్రేమ భార్య పట్ల భర్త కూడా చూపిస్తాడు. అందుకే ఆ భర్త క్రొత్త జన్మ పొందుకున్నవాడై ఉండాలి. ఆ భర్త క్రొత్త జన్మ పొందుకున్నవాడై ఉన్నప్పుడు క్షమిస్తాడు తన భార్యను, ఆమె కూడా క్షమిస్తుంది తన భర్తను. ఒకవేళ అతను తప్పు చేస్తే, ఇఫ్ హీ హాస్ డన్ రాంగ్, అతను ఏదైనా తప్పు చేశాడనుకో ఆమె కూడా క్షమిస్తుంది. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, వివాహం చేసుకునే ముందు ఈ కార్యాలన్నీ తెలుసుకోండి, చేసుకున్న తర్వాత కూడా తెలుసుకోండి. అన్నీ అవసరమే. అందుకే వివాహ నిబంధన కూడా మనకు అర్థం కావాలి, వివాహము మరి విడాకులు మనకు అర్థం కావాలి, ఒట్టును గురించి ప్రమాణం గురించి మనకు అర్థం కావాలి. నేను చూపించాను కదా ప్రమాణము, ఆ స్త్రీ చేసిన ప్రమాణమును కొట్టివేసే అధికారం భర్తకుంది, తండ్రికి ఉంది. అర్థమవుతుందా? అప్పుడు యెహోవా ఆమెను దోషురాలుగా ఎంచాడు. అదే మనం చాలాసార్లు సంఘముగా స్త్రీగా మనం ఎన్నో ఒట్లు పెట్టుకుంటూ ఉంటాం, దేవుని దగ్గర ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటాం. దేవా ఇప్పటి నుండి నేను ఇలా ఉంటా, దేవా ఇప్పటి నుండి నేను అలా ఉంటా అని. కానీ మనం ఆ ప్రమాణాన్ని మీరిపోతూ ఉంటాం, ఆ ఒట్టును మీరిపోతూ ఉంటాం. కానీ ఒక భర్తగా ఒక తండ్రిగా ఆయన మన ఒట్టును క్షమిస్తున్నాడు ఆయన. దానివలన దేవుని దృష్టిలో మనము దోషురాలుగా ఉండకుండా, దోషము చేయవారుగా ఉండకుండా చేస్తున్నాడు. అది దాన్నే నేను 30వ అధ్యాయంలో చదివినిపించిన. కరెక్టేనా? ఆ చట్టం అది. ఫ్రెండ్స్, చట్టాలు 2 రకాలు. ఒకటి నిన్ను దోషి, నిన్ను పాపి, నువ్వు శిక్షకు అర్హుడు అని చెప్పే చట్టాలు. ఇంకొకటో నిన్ను విడిపిస్తూ, నిన్ను క్షమిస్తూ, నీకోసం వెల చెల్లిస్తూ విమోచిస్తున్న చట్టాలు. మీకు అర్థమైందని చెప్పింది. సో యేసుక్రీస్తు చేంజ్ చేశాడు. విమోచన చట్టాల ప్రకారముగా ఆయన తన విమోచన పథకాన్ని అమలుపరిచాడు. ఆయన విమోచకుడిగా మారాడు. ఆయన అది కూడా ఎక్కడో కాదు, చట్టంలోనే ఉన్నది. అది కూడా ఎక్కడో లేదు. దోస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ ద లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క చట్టంలోనే ఉన్నాయి అవన్నీ. సో నువ్వు ఏ చట్టం ప్రకారంగా నువ్వు విడిపించబడుతున్నావో నీకు తెలియాలి. ఏ చట్ట ప్రకారంగా నువ్వు దోషివైతున్నావు, ఏ చట్ట ప్రకారంగా నువ్వు విడుదల పొందుకుంటున్నావు. జస్ట్ లైక్ ఇది ఎలా ఉంటుందంటే, పోలీస్
ఈ చట్టం ఏంటంటే నువ్వు దోషివని చెప్పే చట్టం. నువ్వు దోషివి, దొంగవి, నువ్వు వ్యభిచారుడివి, లేకపోతే సంథింగ్. సో నిన్ను పోలీస్ అరెస్ట్ చేస్తాడు, తీసుకెళ్ళి నిన్ను చెరసాల వేస్తాడు శిక్ష విధించడానికి. కానీ నేను కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నీ కొరకు ఒక లాయర్ ఉంటాడు, వకీలు ఉంటాడు. అక్కడ ఏం చేస్తాడు అతను? వెల చెల్లించి. వింటున్నారా? ఎందుకంటే అతను కూడా చట్టంలో నుండే మాట్లాడాలి. ఆ చట్టంలో ఇతను చేసిన పాపమునకు శిక్ష ఏదైతే ఉందో అతను దాన్ని తెలుసుకొని ఉండాలి. అతను దాని వెల చెల్లించబడి ఉండాలి అక్కడ. అప్పుడు ఆ అడ్వకేట్, ఆ ఉత్తరవాది ఆల్రెడీ ఇతని కొరకు వెల చెల్లించబడింది చట్ట ప్రకారంగా అని గొర్రెపిల్లను చూపించి, గొర్రెపిల్ల వెల చెల్లించాడని చెప్పేసి యేసుక్రీస్తును చూపించి నిన్ను చెరసాల నుండి విడిపిస్తున్నాడు, నిన్ను శిక్ష నుండి విడిపిస్తున్నాడు. సో ఇప్పుడు 2 చట్టాలు ఉన్నాయి. ఒకటి నువ్వు దోషివి, నువ్వు శిక్షకు అర్హుడివి అని చెప్పే చట్టము. ఇంకొక చట్టము నీ కొరకు ఆల్రెడీ వెల చెల్లించబడింది, ఆ శిక్ష ఆల్రెడీ ఒక ఆయన పొందుకున్నాడు కాబట్టి నీకు ఇప్పుడు విడుదల వస్తుందని చెప్పే చట్టం అది. అర్థమైందని చెప్పింది. సో అందుకే మనం ఆ చట్టాలు, ఆ నియమాలు తెలుసుకోవాలి. మనం ఈవెన్ వివాహము కూడా చట్టమై ఉంది. ఎస్, వివాహము కూడా లా, ద లా ఆఫ్ మ్యారేజ్ యు మస్ట్ నో. వివాహం యొక్క చట్టం నీకు తెలవాలా. వివాహం యొక్క చట్టం తెలవకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తున్నావు నీకే తెలియదు. అందుకే అవన్నీ తెలియాలి. ఎందుకంటే యేసుక్రీస్తుకు నీకు మధ్యలో వివాహం జరుగుతుందంటే అది ఒక చట్టం ఉంది. ఆయన ఆ చట్టాన్ని దాటి నిన్ను వివాహం చేసుకోలేడు. ఆయన ఆ చట్టం దాటి నిన్ను వివాహం చేసుకోవడానికి వీల్లేదు కూడా. ఆయన ఖచ్చితంగా ఆయన పెట్టిన చట్ట ప్రకారంగా వివాహం చేసుకోవాలని నిన్ను. వింటున్నారా నేను చెప్పింది? సో ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ మనకు అర్థమైతే నిజంగా మనం చాలా విషయాలలో మనకు అర్థమయ్యి మనం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. యవనస్తులకు ఎందుకు ఈ తరబిదియాల్సి వస్తుంది? తప్పులు చేయకండి, పొరపాట్లు చేయకండి. ఈ సినిమాలు, ఈ వెండి తెరలో వస్తున్న సినిమాలు, ఈ సోషల్ మీడియాలో వస్తున్న కార్యాలు మీ మనస్సు పైన చాలా ప్రభావితం చూపించి మీరు తప్పు చేసే విధంగా అవి ఉద్రేకపరుస్తాయి. మీరు తప్పులోకి వెళ్ళేటట్లుగా అవి ఉద్రేకపరుస్తాయి. దానివల్ల నన్ను చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది, చాలా వెల చెల్లించాల్సి వస్తుంది. తర్వాత జాగ్రత్త, చాలా వెల చెల్లించాల్సి వస్తుంది. అందుకే తప్పు చేయొద్దు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తప్పు చేస్తే కలవరి వైపు చూడాలి. చేస్తున్న తప్పు ఇప్పటివరకు తెలియక చేశాం కాబట్టి క్షమించబడతాం. ఇవన్నీ తెలియదు కాబట్టి క్షమించబడతాం. ఆ కలవరి వైపు చూసి ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేయాలి. అర్థమైందని చెప్పింది. సో లెట్ us pray, ప్రార్థించుకుందాం. Thank you, Lord. Thank you, Jesus. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య నీకు వందనాలు. ప్రభువా, మాకు ఈ కాలపు వర్తమానములో నుండి, ఈ గడియ వర్తమానములో నుండి ఇదిగో నీ ప్రవక్త ద్వారా సమస్తమైన కార్యాలు మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు దేవా. నిజంగా మేము జీవించాల్సిన విధానము, మా జీవిత విధానం ఏమిటో నీ వాక్యములో నువ్వు ఆల్రెడీ పెట్టి ఉన్నావు దేవా. దాన్ని ప్రవక్త మాకు స్పష్టంగా వివరించాడు తండ్రి. మేమెన్నడూ నువ్వు మా కొరకు పెట్టిన విధానాన్ని, వాక్యాన్ని దాటకుండా మేము జీవించే భాగ్యము దయచేయి. దాటకుండా ప్రభువా నీ కృప మాకు ఇవ్వు తండ్రి. ఆ విషయాలన్నిట్లలో ప్రభువా నీ దగ్గర మేము అడుగుతున్నాం దేవా. ఖచ్చితంగా
ఇదిగో ప్రభువా, నీ యవనస్తురాళ్ళు, పెళ్ళిళ్ళైన వారు, పెళ్ళి కాని వారు అందరూ కూడా ఈ చట్టాలు తెలుసుకోవాలి, ఈ నిబంధనలు తెలుసుకోవాలి. ఇవన్నీ ప్రభువా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు జీవించాలి. ఆ కృప మాకు దయచేయమని, ప్రతి బిడ్డను ఆ విధంగా నువ్వు సిద్ధపరచమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుడి మీద దీవించును గాక.